ఓం నమ శివాయ. శ్రీరస్తు, శుభమస్తు, లోక కళ్యాణమస్తు. మీతో ఒక చిన్న విషయాన్ని షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. చిన్నప్పటి నుంచి శివుడే నేను గురువుగా ఎంచుకుని ఆయన చూపిస్తున్న మార్గంలో నడుస్తున్నాను అని చెప్పాను కదా. అయితే శివుడు మాత్రమే నాకు ఇష్టదైవమా అనంటే, ఆ శివుణ్ణి నేను శరణాగతి పొందిన కారణంగా ప్రతి దైవం యొక్క అనుగ్రహము నాకు ఆ శివుడే కలిగిస్తున్నాడు. ఉదాహరణకి నా 17 ఏళ్ల వయసుకే శ్రీరాముని యొక్క కరుణ అనాలా, లేకపోతే అనుగ్రహం అనాలా, నా మీద మెండుగా ఉండేది. ఎలాగనంటే, మనం కూర్చున్నా లేచినా పెద్దవాళ్ళు ఏమంటుంటారు, రామ కృష్ణ గోవింద అని అంటుంటారు. నేను అలా తుమ్మాననుకోండి, అక్షయం తుమ్మేసి రామ అనేదాన్ని. ఎంతో భక్తి పారవస్యంతో రామ, అదేదో మా నాన్నగారు అయినట్టు అనేదాన్ని. ఇలా ఒక సందర్భంలో మా అన్నయ్యలందరూ ఉన్నారు. వాళ్ళు కొంచెం పెద్దవాళ్ళు, వాళ్ళంటే కొంచెం భయం కూడా మాకు. నాన్న, అమ్మ, అన్నయ్యలు అందరూ ఉన్నారు. మధ్యలో ఏదో మాట్లాడుతూ మధ్యలోకి వెళ్ళాను. అక్షి అని తుమ్మి రామ అన్నాను. అంటే ఆ పక్కకి వెళ్ళిన తర్వాత మా చెల్లె నన్ను అడుగుతుంది, అరే నువ్వు అలా ఎలా అనగలిగావరా అంత ధైర్యంగా, అన్నయ్యలందరి ముందు రామా అని అడుగుతుంది. తను కూడా చాలా భక్తిలో ఊరిపోయిన వ్యక్తి. తను కూడా పరమ భక్తురాలు భగవంతుని పట్ల. కానీ తను ధైర్యంగా అనలేని స్థితిలో, నేను నలుగురి ముందు, పెద్దవాళ్ళ ముందు భగవంతుని నామాన్ని స్మరించడానికి ఎంతో సరళంగా, అది ఏదో నీళ్లు తాగినట్టు చాలా సహజమైపోయినట్టు నేను స్మరించడం అన్నది తనకు చాలా ఆశ్చర్యం వేసింది. అలా అడిగింది తను. అయితే దీంట్లో ఏముందిరా అని అన్నా నేను. ఇంకో విషయం ఏంటంటే, మా పెళ్ళైన తర్వాత కూడా చాలా ఏళ్ళ వరకు నేను తుమ్మగానే లేదా ఏదన్నా తగలగానే ఏదో ఒకటి రామా అనేదాన్ని. ఎవరైనా పిల్లవాడు పడ్డాడు అనుకోండి, రామా అనేదాన్ని. ఇంకేంటంటే, ఏదైనా చిన్న యాక్సిడెంట్ సడన్గా జరుగుతుంది అనుకోండి, వాళ్ళని చూసి రామా అనేదాన్ని. ఇలా ప్రతి సందర్భంలోనూ అనడం మా ఆయన చూడ్డము, మా ఆయనకు కూడా కూర్చున్నా, లేచినా, తుమ్మినా, ఏం చేసినా ఆయన కూడా రామా అని అంటారు. ఇప్పటికీ నాకు నవ్వు వస్తుంది, సంతోషం కూడా వేస్తుంది. మనం పెద్దవాళ్ళని చూసి పిల్లలు, చిన్నవాళ్ళు కొన్ని మంచి అలవాట్లను నేర్చుకుంటారు కదా. అలా నన్ను చూసి మా ఆయన రామా అని, రాముని నామాన్ని పలకడం అనేది నా వల్లే వచ్చిందని నేను గర్వంగా చెప్పుకుంటున్నాను. ఓం నమ శివాయ. జై శ్రీరామ్.